హలో, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బాగుండేదేమో. అప్పుడు జరగకూడదు జరిగేది కాదు. ఏమైనా మీరు పెళ్లి కాని వారు కాబట్టి సరిపోయింది. అదే ఒక పెళ్ళైన వ్యక్తితో స్నేహం పంచుకుంటే నా బ్రతికేమయ్యేది? ఇందులో నా తప్పు కూడా ఉందిలేండి. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాను. అందుకే నాకు తెలియకుండానే మీకు లొంగిపోయాను. సారీ. హలో శ్రీధర్, నీ భార్య ఎలాంటి పతితురాలో తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఇంటికి వెళ్ళి. ఏమిటి, ఏమైంది? తినకూడదు ఏమైనా విన్నారా? అర్జెంట్ పరుగు, 10 నిమిషాల్లో వస్తాను. అలాగే. సుజాత గారు, మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది, జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఇది? పెళ్లిగాక ముందు నుంచి నాకు సుజాతకు సంబంధం ఉందండి. వాళ్ళ తమ్ముడికి తాతకు ఇష్టం లేక మా పెళ్లికి ఒప్పుకోలేదు. ప్లీజ్ సుజాతను మీరేమీ చేయొద్దు, జస్ట్ వదిలిపెట్టేయండి, నేను పెళ్లి చేసుకుంటాను. పాపం మీరు రావటం చూసి బ్యాక్ డోర్ లోంచి పారిపోయి ఉంటుంది. గెట్ అవుట్! మిస్టర్ శ్రీధర్, శ్రీధర్ గారు ఎక్కడ? హడావుడిగా వెళ్ళారు సార్. హడావుడిగా వెళ్ళారా? చేతిలో ఏదైనా ఫైల్ ఉందా? చూడలేదు సార్. ఆ పేరు గల వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి రాలేదమ్మా. థ్యాంక్ యూ. శ్రీధర్, మిస్టర్ శ్రీధర్. ఇదేమిటి సార్, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? వేర్ ఇస్ ద ఫైల్? ఆ ఫైల్ ఎక్కడ? ఫైలా? అదే సారంగధరరావు బినామీ భూముల తాలూకు ఫైల్. వేర్ ఇస్ దట్? సూర్య హత్య గురించి కృష్ణాపురంలో మనం రికార్డ్ చేసిన వాంగ్మూలాల ఫైల్. అది ఆఫీసులో లాకర్ లో ఉంది సార్. డోంట్ టాక్ రబ్బిష్. ఇప్పుడు నేను నీ ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆ లాకర్స్ తెరిచున్నాయి, దాంట్లో ఫైల్ లేదు. అంతా నాకు అయోమయంగా ఉంది సార్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో. అసలు ప్రాబ్లమ్స్ ఇప్పుడే మొదలవుతాయి శ్రీధర్. ఏ సారంగధరరావుని కాపాడాలని నువ్వు తప్పుడు పనిచేశావో వాణ్ణి వదిలిపెట్టను, నిన్ను జైలుకి పంపిస్తాను. ఆ ఫైల్ ఇచ్చేసి ఉద్యోగాన్ని కాపాడుకుంటావో జీవితాన్ని కటకటాల పాలు చేసుకుంటావో నీ ఇష్టం. ఫైల్ ఎక్కడుంది? అది దొంగతనం చేసిన సమయానికి పెద్ద ఆఫీసర్ వచ్చాడు. మెల్లగా తప్పించుకొని వచ్చేసాను. ఫాలో అవుతున్నారేమోనని భయం వేసింది. అందుకే కొంచెం దూరం వచ్చాక ఆ ఫైల్ తగలు పెట్టేశాను. జాగ్రత్త, ఆ శ్రీధర్ గాడికి అనుమానం రాకుండా ప్రవర్తించు. లేరమ్మా, ఎక్కడికో హడావుడిగా వెళ్ళారు. ఒకవేళ ఇంటికేనేమో. ఏమిటి తాతయ్య పొలంలో పని చేసుకుంటుంటే పిలిపించావు? అక్కయ్య నేను రమ్మని ఫోన్ చేసిందిరా. నన్నా నేను చెప్పలా? అక్కే నన్ను వదిలిపెట్టి ఉండలేదు తాతయ్య. అవును, ఆ మైనర్ గారి గురించి ఏమన్నా చెప్పిందా? ఏమిటో గందరగోళంగా మాట్లాడింది. నువ్వు బట్టలు సర్దుకో, బస్సుకు టైం అయింది. వెళ్ళొస్తాను తాతయ్య. జాగ్రత్తగా వెళ్ళు. అక్కడ నువ్వు బావను అడిగానని చెప్పు. అలాగే. చాలా బాబు ఈ సామాన్లు ఎక్కడ చాలుతుందండి? మా అక్క పట్టణంలో కాపురం పెట్టాక ఇదే మొదటిసారి వెళ్ళటం. హఠాత్తుగా పిలిచింది రమ్మని, లేకపోతే లారీ సామాన్ తీసుకెళ్లేవాడిని.
నా కోడి! నా కోడి! ఏయ్! ఈ కోడికి ఇంత రాద్ధాంతం చేసావేంటయ్యా? మా బావకి నాటుగుడ్డు అంటే ఇష్టం, సిటీలో దొరకవు కదా, అందుకే పుంజుని పట్టిని తీసుకెళ్తున్నా.